సరే చెప్తాను. నేను ఎక్కువ టైం లేకుండా ఒక 2-3 నిమిషాలు క్లుప్తంగా. అసలు మహాత్మా ఫూలే అనే ఆలోచన నాకు ఎలా వచ్చింది? చాలా మంది తెలుసు, పూలే చెప్పేశారు. ఎలా వచ్చిందంటే ఒక ఢిల్లీలో కొంతమంది ఆల్రెడీ ఢిల్లీ ఉన్నారు, నేను చెప్పిన విషయం నేను అందరికి తెలియని ఉద్దేశంతో అప్పట్లో నాకు ఉద్యోగుల సంఘ నాయకుడిగా చేశాను. అన్నింటిలో లైక్ కంటిజెన్సీ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకుడిగా, క్లాస్ 4 ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకుడిగా, ఒక ఎన్జిఓ అయిన తర్వాత రాష్ట్ర ఎన్జిఓ నాయకుడిగా, స్వామినాథన్ అధ్యక్షుడిగా చాలా తనతో చేశాను. ఆ ఇంపాక్ట్తో తను ఒక ఉద్యోగుల సారథి అనే ఒక పద్ధతిని చేసినట్టు, అందులో ఉద్యోగులకు కావాల్సినటువంటి జీవోలు కానీ ఇప్పటిలాగా జీవోలు కానీ ఆ పత్రికలు ప్రచురించారు. తర్వాత అంతేకాకుండా తను బీసీ కుల సంఘాల నాయకులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ చేశారు. అట్లా ఇంకొక పత్రిక వెనకబడిన కులాల వారి అనే పత్రికను కూడా నిర్వహించారు. వెనుకబడిన కులాల వారికి నన్ను ఎడిటర్గా పెట్టాడు, బట్ నిర్వహణ అంతా నాన్నగా చేశాను. అప్పుడు ఒకసారి నేను ఒక అవేర్నెస్ వాట్ ఈస్ డూయింగ్ 82 ఆ ప్రాంతంలో 82 అయితే ఢిల్లీలో మధ్య తరగతి పత్రిక ప్రత్యేకతగా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అది ఢిల్లీలో ఆ సమావేశంలో ఇందిరాగాంధీ కూడా అక్కడ కలిసారు. మా వీళ్ళు పత్రికలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, వీళ్ళ పత్రిక వాళ్ళతో వాళ్ళ పత్రిక. సో వాళ్ళ పత్రిక ఒక మహారాష్ట్రీయను పత్రిక ఇచ్చాడు మహాత్మా ఫూలే రెడీ. నాన్నగారు పోయి ఆయనకి फूले में गांधी है, गलत गिरा नाम फूले गलत गिरा అంటే ఆయనకు ఈ ఎక్స్ప్రెషన్ రియల్ మహాత్మా ఆఫ్ ఇండియా అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఆయన మైండ్ వచ్చినప్పుడు తన డైలాగ్ వచ్చి అప్పుడు ఆ కార్యక్రమానికి 30 కార్యక్రమాలు దాని ఇద్దరు ఇప్పుడు అవుతున్నాయి వచ్చేవాళ్ళు నిన్న కూడా వస్తానని చెప్పారు. నేను నాన్నగారి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిని, నేను ఆయన స్మారక ఉపన్యాసం ఇస్తాను, అప్పుడు నాకు పెట్టుబడి కూడా అడిగాను. కానీ ఈరోజు ఉదయం ఎడ్యుకేషన్ వచ్చింది, నేను రాబోయే అయితే దానితో హైదరాబాద్ వచ్చిన తర్వాత నాన్నగారు బీసీలో అప్పట్లో సూర్యనారాయణ గారి ఉండేవారు. నాన్నగారు సూర్యనారాయణ గారు ఇద్దరు పూణే అసలు ఇద్దరు పూలే ఆశ్రమం అక్కడికి వెళ్ళి నివసించినటువంటి ప్లేస్కి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ మొత్తం క్యాలెండర్ కానీ అక్కడ ఆయన జీవితం అప్పుడే మనదేకి రాసినటువంటి పుస్తకం తీసుకొచ్చాను. అట్లా కాలక్రమంగా ఆయన తర్వాత వర్ధంతులు చేయడం. చాలా మంది ఏమన్నా ఏదో మీ తాత ఫోటో పెట్టుకొని నేను పూలే అయిపోయి ఇట్లా చాలా మంది ఎన్నో రకాల అయినా కానీ వదలలేదు. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందంటే దాన్ని వదలదు. అదొక ఆర్ట్ కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఒక వ్యక్తి కానీ వదలదు. సో అట్లా ఆయన ఒక క్రియేటివ్. అలా ఆల్మోస్ట్ 2000 వరకు వర్ధంతులు జయంతులు చేయడం. ఇది ఒక పేపర్ 89, 90 నేను రిజిస్టర్ చేసేసాను. నేను ఆర్టికల్ రాసిన ఈనాడు పబ్లిష్ అప్పుడు పూరి అంత ఇంపాక్ట్ ఉంది.
అంటే ఎవరు రాసిన నాకు రాస్తే తర్వాత మేము అనుకున్నాం ఏంటంటే సరే అప్పుడు ఇక మనం మా ఇన్స్టిట్యూట్ బాగా వస్తుంది, ఇన్స్టిట్యూట్ యానివర్సరీ చేస్తుంది. నాన్నగారు ఒకరోజు ఏమన్నారంటే ఎట్లా యానివర్సరీకి ఒక 15,000 ఖర్చు, అదేదో పూర్తి కార్యక్రమం చేద్దాము, ఇన్స్టిట్యూషన్ యొక్క యానివర్సరీ ఫంక్షన్ కూడా అందులో యాడ్ చేస్తాం, ఒకే ఖర్చుకు మనకి 3 రూపాయలు లేదు. సో అట్లా కొంచెం ఆలోచించి అలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. స్టేజ్లో పెడపెట్టిన ఎంత చేసినా 25 చేసినా అసలు ఇంత 1% కూడా రిజల్ట్ రావట్లేదు. ఎలాంటి మీ తాతగా మీ పెద్ద ఆయన అడుగుతుంది తప్ప మీకు రిజల్ట్ అయ్యేది ఆలోచన ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందంటే సరే పత్రికల్లో రావాలంటే నేను ఒకటే అన్నాను, ఇక్కడ రావాలంటే ఏ మినిస్టర్ వచ్చినా రాయాలి, సీఎం ఇవ్వాలి లేకపోతే గవర్నమెంట్ ఇవ్వాలి, ఇట్లాంటి కార్యక్రమాలు అయితే తప్పకుండా పత్రిక రాష్ట్రం అని 2000లో జిఎంసీ బాలయ్య స్పీకర్ ఒకసారి స్పీకర్ వచ్చినా కానీ తప్పకుండా పత్రిక రావాల్సిన అవసరం. అప్పుడు కొంతమందికి మహాత్మా ఫులే అవార్డు ఎవ్రీ ఇయర్ ఇచ్చేవాళ్ళు. మహాత్మా ఫులే అవార్డు గ్రహించిన వాళ్ళలో కొండలక్ష్మి బాబు, సర్దార్ నరసింహ గారు, జస్టిస్ రఘువీ గారు, అప్పుడు ఆయన అసెంబ్లీ జస్టిస్ మన ఆర్ కృష్ణయ్య గారు, తర్వాత జస్టిస్ ఆంజనేయ గారు, ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క వ్యక్తికి అవార్డు ఇస్తున్నారు. అయితే జిఎంసీ బాలయ్య గారు వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో నిర్ణయం ఏం తీసుకున్నామంటే ప్రతి వేసి పూలే పెట్టుకోవాలి, ఫస్ట్ తీర్మానం అది వచ్చింది. అక్కడి నుంచి కొంచెం ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత కాలంలో మన గవర్నర్ సుశీల్ కుమార్ షిండే గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, తనని కూడా ఒకసారి ఆహ్వానించాము, హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేస్తాం. అలా కాలానుగుణంగా పూలి యొక్క పేరు కొంచెం ముందుకొచ్చి తర్వాత రాకుండా రాకుండా చిరంజీవికి పూర్తి నాలెడ్జ్ ఇచ్చింది. పూలే గుమ్మ పెట్టుకోవాలి పార్టీలో అనేటువంటి ఈ క్రెడిట్ నాకైతే దానిపైన గడిచిపోతుంది. ఎందుకంటే ఆయన ఎడ్యుకేట్ చేసి పూలే గుమ్మను పెట్టుకునేట్టు చేసింది దానిపైన. ఆయన పార్టీలో పెట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్తే చిరంజీవి. సో ఇలా పూలే ప్రజల్లోకి వెళ్ళాడు. ఫైనల్లీ సైన్స్ గవర్నమెంట్ తరఫున జయంతి వర్ధంతి చేసే రకంగా ఎన్నో రిప్రజెంటేషన్ ఇస్తే ఫైనల్లీ వైఎస్ఆర్ యాక్సెప్ట్ చేసి జయంతి వర్ధంతి యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ జయంతి కమిటీలో జయరాజ్ గారు, దాని మీద వాళ్ళకి పూర్తి స్థాయి చాలా మంది ఈ రకంగా మాకు ప్రతిలో జరిగే స్టోరీ కొత్త కాకపోతే ఆయన గురించి అసలు ఎలా ఇది ముందుకు వచ్చింది పూలే అని చెప్తామనే ఉద్దేశంతో చెప్పాను. సో ఇప్పుడు నా బాబు గారు ఇక్కడ వచ్చారు, రిటైర్ చేశాను. నాన్నతో అసలు మా ఇంట్లో మాకంటే ఎక్కువ నుంచి నా బాగా తెలిసేది. ఎందుకంటే మా కుటుంబంలో మొట్టమొదటి పర్సన్ కాబట్టి యూనివర్సిటీ బోర్డు నాగకృష్ణ గారు మీ అభిప్రాయం